నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెనాలిలో కొనసాగుతున్న వైసీపీ సంతకాల సేకరణ. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. టౌన్ చర్చి పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్. తెనాలిలో కార్తీక వన సమారాధన సందడి. వేర్వేరు ప్రదేశాల్లో వివిధ సామాజిక వర్గాల కార్తీక వన సమారాధన వేలాదిగా పాల్గొన్న సంఘీయులు. జగడిగుంటపాలెంలో వైభవంగా పంచమండప పెద్దమేట్ల మహాపడి పూజ. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు సుమన్. తెనాలిలో ఎదురెదురుగా వస్తున్న 2 బైక్లడి ఇద్దరికి తీవ్ర గాయాలు. ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ఏమిటని ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలిపారు. ప్రజల నిరసనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని టౌన్ చర్చి వద్ద సంతకాల సేకరణ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ స్వయంగా పాల్గొన్నారు. స్థానికులు తమంతా తాముగా వచ్చి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. కార్పొరేట్లకు దారదత్తం చేస్తే మెడికల్ విద్య వైద్య వ్యాపారంగా మారతాయని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ కాలేజీని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ జనంలో చైతన్యం తీసుకొచ్చే దానికోసం, జనానికి ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసే దానికోసం ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను నిర్వహిస్తే పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఏ రకంగా నాణ్యమైన వైద్య విద్యని, అలాగే నాణ్యమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతామో, కార్పొరేట్ సెక్టార్ కనుక అంటే ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం పేదవాడికి కాకుండా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సెక్టార్కే ఈ కాలేజీని దారాదత్తం చేస్తే తద్వారా మెడికల్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో చేస్తూ ఉంటే తెనాలి నియోజకవర్గంలో అద్భుతంగా ప్రజలు ఎంతో అవగాహనతో, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఈ 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని, అంటే పీపీపీ పద్ధతిలో ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎంతోమంది, వేలాది మంది ఈరోజు సంతక సేకరణ జరుగుతూ ఉంది. ప్రజలు ముందుకొచ్చి ఎవరైతే సంతక సేకరణకి ఎక్కడెక్కడైతే సెంటర్స్లో పెట్టామో, ఉదాహరణకి ఈరోజు టౌన్ చర్చి దగ్గర వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే ఈరోజు తల్లిదండ్రులు, విద్యార్థులు సుమారు ఇక్కడ నా దగ్గర ఉన్న దాని ప్రకారం 1000 సంతకాలు ఇప్పటికి అయ్యి ఉంటాయి. అంటే ఇది దేనికి చూసినా అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడపాలని, ప్రైవేటీకరణ చేయొద్దని, ఈ విషయంలో ప్రభుత్వం కనుక ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలే తెలియజేస్తున్న అభిప్రాయం. దీన్ని ఆ రకంగానే తీసుకోవాలని, ప్రజాభిప్రాయం 17 మెడికల్ కళాశాలకు ప్రభుత్వమే నడపాలని, ప్రైవేటీకరణ చేయొద్దని నిరసన తెలుపుతున్న ఈ సందర్భాన్ని ప్రభుత్వం కూడా గమనించి ఈ 17 మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించేలాగా చేయాలనేదే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్. దానికి అనుగుణంగానే ఈ 1 కోటి సంతకాలు, బహుశా నాకు తెలిసి 1 కోటి సంతకాలు కాదు, ఈ రాష్ట్రంలో 3 కోట్ల సంతకాలు అయ్యే విధంగా ఈరోజు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఈరోజు తెనాలి టౌన్ చర్చి దగ్గర మరి ఎంతోమంది ఆ యొక్క వ్యతిరేకంగా సంతకాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ప్రీతమ నేత, తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు పాల్గొన్నారు. ఇంకా అనేక మంది పాల్గొన్నారు. మరి అనేక మంది కూడా ఈ ప్రైవేటీకరణ చేయటం చాలా నష్టం కలుగుతుందని చాలామంది తెలియజేశారు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల చాలామంది పేద విద్యార్థులకి గవర్నమెంట్ విద్య అందుబాటులో లేకుండా పోతుంది.
ఎంతో నష్టం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు. కాబట్టి ఎక్కడ జరిగినా కానీ గుంపులుగా అడక్కముందే వాళ్ళే వచ్చి సంతకాలు పెడుతున్నారు. మేము పెడతాం సంతకం, మేము పెడతామని వాళ్లే ముందు ఆమోదం చేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా అనేక మంది ఈ మెడికల్ కళాశాల ప్రైవేటుకు వ్యతిరేకంగా ఉద్యమాలు రగులుతాయి. ఎంతోమంది సంతకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయించిందో దాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమం అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నాయకులు అన్నబత్తుని శివకుమార్ విచ్చేసి ఉన్నారు. ఇక్కడ టౌన్షిప్ ప్రాంతంలో కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. మా తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన శ్రీ అన్నబత్తుని శివకుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు తెనాలిలో చాలా లార్జ్ స్కేల్లో విస్తృతంగా ఈ తెనాలి నియోజకవర్గంలో ఈ సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతుంది. మొన్న శుక్రవారము మసీదు దగ్గర ముస్లిం సోదరుల యొక్క ప్రార్థన సమయంలో అక్కడ సంతకాల సేకరణ జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి క్రైస్తవ సోదరులు కూడా పార్టిసిపేట్ చేయడానికి తెనాలిలోనే అతి ముఖ్యమైన ఆలయంగా ఉన్నటువంటి క్రీస్తు దేవాలయం దగ్గర ఉదయం ఫస్ట్ సర్వీస్ నుంచి కూడా ఈ కార్యక్రమం జరిగింది. పూర్తిగా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. కాకతీయ సేవా సమితి కార్తీక వన సమారాధన వైభవంగా నిర్వహించారు. ఇదే వేదికపై ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాన్ని పంపిణీ చేశారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన సొంత ఊరిని, సొంత కులాన్ని విస్మరించాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. అన్ని కులాల్ని కలుపుకుపోతూ అందరినీ మంచిగా చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనను ఆదివారం స్థానిక జేఎంజే మహిళా కాలేజ్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. తాను తొలి నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో అందరినీ సమర్థించినట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఉండగా నాకు సంబంధించి ఎవరొచ్చినా పనిచేసినట్టు తెలిపారు. సొంత కులంపై ప్రేమ ఉండడం, అన్ని కులాల్ని ఆదరించడం, కమ్మ కులంలో పేదవారిని పైకి తీసుకొచ్చే వారిని గౌరవించడం అవసరమని తెలిపారు. మాజీ మంత్రి నాన్నపనేని రాజకుమారి మాట్లాడారు. కాకతీయుల కాలం నుండి రాజా వాసిరెడ్డి, వెంకటాద్రి నాయుడు రోజుల నుంచి ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గంలో ఎందరో ప్రముఖులు జన్మించారని తెలిపారు. వ్యవసాయ రంగం, సమాజ సేవ, విద్యారంగంతో సహా పలు రంగాల్లో మొదటి స్థానంలో ఉన్నామని సోదరణంగా తెలిపారు. తమ కులంతో పాటు అన్ని కులాల్ని కలుపుకెళ్ళాలి, అన్ని కులాల్ని మంచిగా చూడాల్సిన వ్యక్తిత్వం మనలో ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఆ రోజు నుంచి ఈ రోజుకి కమ్మ నాయకత్వంలో శాసనసభ్యులు అవడం అనేది గర్వపడతా ఉందా. అది ఈ జనాల ఖ్యాతి. దాన్ని పోగొట్టకూడదనే నా ప్రయత్నం కూడా. దాన్ని పోగొట్టకూడదనేదే నా ప్రయత్నం. ఏదో పార్టీలో ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఉండొచ్చు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఈ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడతాం మన ధర్మం అని నేను భావిస్తాం. ఈ ప్రాంత చరిత్రని నిలపడం మన బాధ్యత అని భావిస్తాం. ఇక్కడ ఉన్న మీ అందరినీ నేను కోరుకునేది, మరి ముఖ్యంగా కమిటీ సభ్యులను నేను కోరుకునేది, కాకతీయ సమావేశంలో మాలాంటి రాజకీయ నాయకులు ఎదురికి మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి సహజంగా కొన్ని మాట్లాడగలుగుతాం, కొన్ని మాట్లాడతాం. ఎందుకంటే మా మాటలను వర్గీకరించవచ్చు, లేదు ఇక్కడ ఏమైనా ఎమోషనల్గా మాట్లాడితే వారికి ఇంకో రకంగా తీసుకెళ్ళవచ్చు. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు కులాలకు అతీతంగా పనిచేస్తారు. దయచేసి ఈ సమావేశాల్లో ఈ కులం కోసం పోరాడే వ్యక్తులు, ఈ కులంలో ఉండి కుల సంఘం ద్వారా ఎంతో మంది పేద కమ్మ విద్యార్థులకైతేనే, పేద కమ్మ వాడికైతే సహాయం చేసిన ఎంతో మంది మహానుభావులు ఉంటారు, ఇప్పటికీ ఉంటారు. ఉదాహరణ మన గుంటూరులో ఉన్న కమ్మ హాస్టల్ ద్వారా ఈ ప్రాంతంలో ఏ కులమైనా కానీ కమ్మ హాస్టల్ పరిపాలన చూసి, కమ్మ హాస్టల్ నిర్వహణ చూసి మళ్ళీ అలాంటి హాస్టల్ నిర్మించాలని ఎన్నో కులాలు ప్రయత్నం చేసిన ఈ రోజు కూడా కమ్మ హాస్టల్ ఉన్న పేరు ఎక్కడా లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఎందుకు వచ్చిందండి? రాజకీయ నాయకులు పిలవండి, వస్తాం, మేమేదో మాట్లాడేసి ఉంటాం. కానీ మాకన్నా ప్రాధాన్యత, మాకన్నా ఇంపార్టెన్స్ ఎవరైతే ఈ కమ్మకంలో ఉన్న పేదవాడిని, ఈ కమ్మకంలో ఉన్నవాడిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల్ని, పెద్దల్ని, వాళ్ళని ఇంట్రాక్ట్ చేయండి. నిజంగా ఈ వన సమారాధనలో మనం చూస్తుంది, మనం కోల్పోతుంది ఏంటో తెలుసా? నేను శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోయినా
ఇక్కడ ఉండేవాడిని. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా నాకు సంబంధించి ఈ కులానికి సంబంధించి ఎవరి పై మీద వచ్చినా చేసి పెట్టే విధంగా నేను వ్యవహరించాను, కానీ ఇంకో రకంగా వ్యవహరించను కూడా, భవిష్యత్తులో కూడా వ్యవహరించను. ఎవడేమని అనుకున్నా నాకేం అభ్యంతరం, ఎవడేమనుకున్నా నాకేం అభ్యంతరం. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన, రాజకీయాలు చేస్తున్నంత మాత్రాన కన్నా ఊరికి కులానికి వ్యతిరేకం ఉండాల్సిన అవసరం లేదు అనే భావన. మనమంటే ఒక గౌరవం ఉంది సమాజంలో, దాన్ని నిలుపుకునేటువంటి శక్తి కూడా మనకే ఉంది. కాకతీయుల దగ్గర నుంచి, కృష్ణదేవరాయ దగ్గర నుంచి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రాజా వాసిరెడ్డి వారి దగ్గర నుంచి, చిన్నగమ్మ పెద్దగమ్మ అనే కాదు, అందరిలో కూడా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి కాకతీయులు. సినీ రంగంలో తీసుకున్నప్పుడు, రాజకీయ రంగంలో తీసుకున్నప్పుడు, సేవా రంగంలో తీసుకున్నప్పుడు, పత్రికా రంగంలో తీసుకున్నప్పుడు, వ్యవసాయ రంగంలో తీసుకున్నప్పుడు, సంఘ సేవలో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మొదటి వాళ్ళగానే ఉన్నాం. విద్యాదానం ఒక విద్యాదానమే కాదు, భూదానం, గోదానం, విద్యాదానం దగ్గర నుంచి అనేక వాటిలో కూడా మన వాడి ముందున్నారు. ఎలా చెప్పుకుంటూ పోవాలంటే కీర్తి శేషులు అనేక మంది, జస్టిస్ పార్టీ దగ్గర నుండి ఈనాటి వరకు కూడా ఆ పార్టీకి పార్టీ ఏ పార్టీలో ఉన్నా, ఇవాళ తమ్ముడు శివకుమార్ ఒక పార్టీలో ఉండొచ్చు, నేను ఒక పార్టీలో ఉండొచ్చు. ఏది ఏమైనా రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వాళ్ళలో మొదటి వాళ్ళగా మనం ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చేసిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ నాదెళ్ల మనోహర్ మాట్లాడారు. మంత్రి తరపున అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందించారు. పట్టణ పరిసరాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సేవా సమితి తరఫున ఎంతో అద్భుతంగా ఇంత బాగా కార్తీక వన సమారాధాన్ని ఏర్పాటు చేసినందుకు కాకతీయ సేవా సమితి సభ్యులందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు, చాలా బాగా అభినందనలు. నాదెళ్ల మనోహర్ గారి తరఫున, అలాగే నా తరఫున ఈ విధంగా మీ అందరితో పాల్పంచడం చాలా సంతోషంగా ఉందని, చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కమ్మ సేవా సమితి ఇప్పుడు ఏర్పాటు చేశారు, కానీ 1990లో నాకు 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్ని హెల్ప్ చేసే ఉద్దేశంతో 2 మీటింగ్లు కండక్ట్ చేశాను. అప్పుడు ఏఎస్ఆర్ కాలేజీ నుంచి కానీ ఇంకా మిగతా కాలేజీ నుంచి 1000 మంది స్టూడెంట్స్ రావడం జరిగింది. తదనంతరం ఇలా కమిటీలు వేసాం. ఆ తర్వాత కొంతమంది కేసర్ కాలేజీలో కమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ లెక్చరర్స్ని కొట్టడం, అలాగే మనలో ఉన్నటువంటి మహిళలు అంటే చదువుకునే విద్యార్థులని అసభ్యకరంగా మాట్లాడటం, తనలో పూలు లాగేయటం, అలాంటి పరిస్థితుల్లో అందరూ వచ్చి మా దగ్గర మొదలుపెట్టుకున్నప్పుడు మేము అందరం కూడా వేసవి కాలేజీ మీద కాపు సంఘీలు 25వ కార్తీక వన సమారాధన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఘనంగా నిర్వహించారు. రజతోత్సవ కార్తీక వన సమారాధనకు ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం కాపు సంఘీల 25వ సంవత్సర రజతోత్సవ కార్తీక వన సమారాధన అట్టహాసంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య,
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాపు సంఖ్యల ఐక్యత, సంఖ్యలోని పేదలకే చేతనివ్వాల్సిన ఆవశ్యకతని వివరించారు. సభకు ముందుగా ఒంగోలు వాస్తవ్యురాలు నవరస నాయకి ఎస్ వేదావతి భాగవత నుంచే ఆధారికత కాలక్షేపం ఆకట్టుకుంది. 11 గంటలకు చెరుకుపల్లి చెందిన నంది అవార్డు గ్రహీత మోగిలిపు వెంకట సుబ్బయ్య నాయుడు బృందంచే భూ కైలాస్ నాటక ప్రదర్శన, అనంతరం అమ్మ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ బృందంచే క్లాసికల్, వెస్టర్న్ డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన జరిగాయి. అనంతరం సమరాధన విందులో భారీగా కాపు సంఘీయులు పాల్గొన్నారు. వన సమరాధన కమిటీ సభ్యులు పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యులు తోటకూర వెంకటరమణారావు, హరిదాసు గౌరీశంకర్, నన్నపనేని రాంబాబు, వేణు, ఎర్రు వెంకయ్యనాయుడు, మెట్రో శ్రీనివాస్, శిల్పాలు శ్రీనివాస్, కోట అక్కకేశ్వరరావు, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, బెల్లపు యశ్వంత్, పొలిశెట్టి సాయి, కర్ణాటక మహేష్, కోట ప్రసాద్, కొండారు వాసు, కొసిన రాంబాబు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నాయకులు కూడా ఇతర కమ్యూనిటీ నుంచి వచ్చింది మేము కూడా చూస్తాము ఎలా చేసుకుంటారని. వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళతో పాటు నేను వేరు కాదు అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం చాలా బాగా జరుగుతుంది. నేను నా 25 సంవత్సరాలు తెలంగాణ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను, వివిధ ప్రోగ్రామ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. కానీ ఇలాంటి సమారాధన ఎప్పుడూ నేను పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ టైంగా నేను ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కుటుంబ సమేతంగా ఇలా వచ్చి ఇలా చేసుకోవడం, ఈ సమారాధన చేసుకుంటారు అని నేను ప్రత్యక్షంగా నేను విట్నెస్ చేయడం, ఈరోజు చూడటం జరిగింది. మీతో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక టైంలో ఎక్కువ మంది జనాభాలు కూడా ఫలాలని, అభివృద్ధి ఫలాలని చాలా కొద్ది పర్సెంటేజ్ ఉన్నటువంటి కులాలు అనుభవిస్తుంటే, కొంతకాలం విద్య తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు సహిస్తారు. ఎప్పుడైతే విద్య డెవలప్ అవుతుందో, వాళ్ళ హక్కులు ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు అడిగినా ఇవ్వకపోతే ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి, అంగబలం, అర్థబలం ఈ రెండు అనాది కాలం నుంచి కూడా వస్తున్నాయి. ఆ రెండు నిరూపించినప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మనం ఇక్కడ కలుస్తున్నామంటే ఇంకొక కులానికి వ్యతిరేకం కాదు. మన హక్కులు మనకి, మన ఐక్యమత్యం, మన హక్కులు సాధించుకోవడం కోసం ఇక్కడ ఇలాంటి జరుగుతుంది. ఒక టైంలో తెనాలిలో నేను 86-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊరింది, కానీ చాలా నెగ్లెక్ట్ అయితే మా ఇంటికి కాపునాడు మీటింగ్ చేసేవాళ్ళు హాస్పిటల్ కొత్త. తద్వారా ఈ మార్కెట్ చేయడానికి వీళ్ళ బాబాయ్ తోడకుండా విశేషమైనటువంటి వేదిక ఆనందించినటువంటి మరి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గుర్తించినటువంటి కాపు సోదర సోదరి అందరికీ కూడా నమస్కారం. ఇప్పటికే కాలం అయిపోయింది, 2 గంటలైంది. ఎవరైనా పిలవడం. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో కొండవీటి సేవ సమితి ఆధ్వర్యంలో 19వ కార్తీక వన సమరాధనను ఘనంగా నిర్వహించారు. రెడ్డి సోదర సోదరిమణులు వేలాదిగా పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని వైకుంఠపురం దేవస్థానం ప్రాంగణం ఆదివారం జనసంద్రమైంది. కొండవీటి సేవ సమితి ఆధ్వర్యంలో 19వ కార్తీక వన సమరాధన సంరంభం అది ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ వన సమరాధనలో 5,000 మందికి పైగా పాల్గొన్నారు. భరతనాట్యం, కోలాటం వంటి సాంస్కృతిక అంశాల ప్రదర్శన, పిల్లలకు ఆటల పోటీలతో వన సమరాధన ఉత్సాహపూరితంగా కొనసాగింది. రెడ్డి సోదర సోదరిమణులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వన సమరాధనలో పాల్గొన్నారు. కొండవీటి సేవ సమితి అధ్యక్షుడు పేరం సంజీవరెడ్డి, కార్యదర్శి చిన్నారెడ్డి, కోశాధికారి ఉడుముల బాలకోటి రెడ్డి, సహాయక కార్యదర్శి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. కొండవీటి సేవా సమితి 19వ సమారాధన ఓకింటిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు రెడ్లు కొండవీటి సేవా సమితి ద్వారా
మా రెడ్డి సోదరుమణులందరూ కార్తీక మాసం వనభోజనాల కింద దాదాపు 5,000 మంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకొని ఈ వనభోజనాలు అందరూ ఆహ్లాదకరంగా ఇక్కడ భరతనాట్యము, కోలాటము, అట్లాగే పిల్లలకి ఆటల పోటీలు 5,000 మందికి కార్తీక మాసం సందర్భంగా అందరికి వనభోజనాలు చేసి మా రెడ్లు సోదరుమణులందరూ ఈ కమిటీకి అందరూ సహకరించిన దాతలు, అట్లాగే మా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, సెక్రటరీ కామారెడ్డి చెన్నారెడ్డి, కోశాధికారు ఉడుముల బాలకోటరెడ్డి గారు, అట్లాగే జాయింట్ సెక్రటరీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో మా తెనాలిపట్నంలో మొత్తం దాదాపు 5,000 మంది భోజనాలు వచ్చి భోజనం చేసి అందరిలో ఆహ్లాదకరంగా పొద్దున 10 కాడి నుంచి సాయంకాలం 6 దాకా ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ విద్యార్థులు కటేవరం గ్రామ శాంతి నగర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంత వాసులు సేవల్ని వినియోగించుకున్నారు. 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా స్థానిక ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల ఐపీఏ స్టూడెంట్స్ ఫెడరేషన్ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం రూరల్ మండలం కటేవరం గ్రామ శాంతి నగర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రక్తపోటు పరీక్షలు, మధుమేహం పరీక్ష, బ్లడ్ గ్రూప్ నిర్ధారణ, హిమోగ్లోబిన్ స్థాయిల పరీక్ష, ఇతర ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేశారు. విద్యార్థులు ప్రత్యేకంగా ఆరోగ్య సూచనలు, జీవనశైలి మార్పులు, మధుమేహం, రక్తపోటు నియంత్రణ పద్ధతులపై సలహాలు అందించారు. ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడారు. జాతీయ ఫార్మసీ వారం సందర్భంగా నిర్వహించే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఐపీఏ స్టూడెంట్ ఫెడరేషన్ మెంటర్ పి భార్గవి, హాస్పిటల్ ఇన్ఛార్జ్ జి నందుగోపాలకృష్ణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ కె కళ్యాణ్ చక్రవర్తి, డ్యూటీ డాక్టర్ సునీల్ పాల్గొన్నారు. ఈరోజు 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ ముంబై, అలాగే ఇండియన్ ఫార్మస్యూటికల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎన్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో, అలాగే ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఈరోజు కటేవరంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకి ఐపీఎస్ఎఫ్ మెంటార్సు, అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 and 2 టీచర్సు, అలాగే మా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా 64వ జాతీయ వారోత్సవాల్లో భాగంగా ఈ వ్యాక్సినేషన్ ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే మనకి కరోనా వచ్చిన తర్వాత ఈ వ్యాక్సినేషన్ మీద ఇంపార్టెన్స్ పెరగటం వల్ల ఈ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ వ్యాక్సినేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వ్యాక్సినేషన్ ఎందుకు చేయించుకోవాలనే దానిలో భాగంగా ఈ వారోత్సవాల్లో ప్రజలకి తెలియచేయటం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్స్ కానీ, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపులు కానీ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మొదటి రోజు ఈరోజు ఈ వారం మొత్తం కూడా నవంబర్ 16 నుంచి 22వ తారీఖు వరకు కూడా మేము వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపులు, మెడికల్ క్యాంపు, ఎన్ఎస్ఎస్, అలాగే ఎలక్ట్యూషన్, డిబేట్, అలాగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ విద్యార్థులు అన్నిటిలో పాల్గొంటూ, అలాగే పబ్లిక్ కూడా ఈ యొక్క థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడానికి కావాల్సిన విధంగా మేము మొత్తం కూడా ఈ వారం ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంకి సహకారం అందించిన మా కళాశాల చైర్మన్ గారు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారికి, అలాగే ఈ ప్రోగ్రాంకి అందరూ తోడ్పడి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కటేవర గ్రామ ప్రజలకి, ఇక్కడ మాకు కావాల్సిన సదుపాయాలు కల్పించిన వారందరికీ కూడా పేరు పేరున. రూరల్ మండల గ్రామం కొలకలూరులో హార్ట్ఫుల్నెస్ కు సంబంధించిన 3 ధ్యాన సత్సంగులు జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ధ్యాన కార్యక్రమంలో వందలాది మంది సాధకులు పాల్గొన్నారు.
హార్ట్ఫుల్నెస్ సంస్థ శ్రీ రామచంద్ర మిషన్ ఏపీఐసి 9-10 జోన్ల ఆధ్వర్యంలో ఆదివారం కొలకొల్లూరులోని జోనల్ ఆశ్రమంలో మినీ బండార తరహాలో ఫుల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు, విజయవాడ జోన్లలోని వివిధ సెంటర్లకు చెందిన అభ్యాసులు దాదాపు 1200 మందికి పైగా పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు 3 ధ్యాన సత్సంగాలు నిర్వహించారు. పచ్చని పరిసరాలు, స్వచ్ఛమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాలు సాధకులకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. అలాగే హార్ట్ఫుల్నెస్ పద్ధతికి సంబంధించిన విశేషాలను, మాస్టర్ మిషన్ మెథడ్లను, సంస్థలో కొత్తగా చేరిన వారికి సంస్థ ఏరియా జోనల్ కార్యదర్శి గోపాలకృష్ణ, జోనల్ కోఆర్డినేటర్ రామకోటేశ్వరరావు వివరించారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒకసారి, వీలైతే 2 సార్లు జరపాలని అభ్యాసులు కోరినట్లు ఏ శ్రీకృష్ణమూర్తి తెలిపారు. ఈరోజు కొలకలూరు జోనల్ ఆశ్రమంలో గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఈ రామచంద్ర మిషన్ సభ్యులందరం కలిసి కొలకలూరు ఈ రామచంద్ర మిషన్ జోనల్ ఆశ్రమంలో ఇక్కడ ఫుల్ డేగా జరుపుకుంటున్నాం, అంటే యాన్యువల్ డేగా జరుపుకుంటున్నాం. దాదాపు 1300 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఏపీ కోఆర్డినేటరు గోపాల్ గారు, తర్వాత పిఓసి గంగాధర్ గారు, రామకోటేశ్వరరావు జోనల్ కోఆర్డినేటరు, మన సిసి శ్యాంబాబు, తెనాలి సిసి కృష్ణమూర్తి గారు అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషంగా, చాలా గ్రాండ్గా, ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా చక్కగా అందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మహాసభ ప్రత్యేకంగా ధ్యానంలో అభ్యాసులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభ్యాసులు సాధన చేయాలి, దాని ద్వారా ఏం పొందుతారు అనే విషయాల గురించి మిగతా అభ్యాసులందరూ కూడా తెలిసిన వారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు చుట్టుపక్కల ఉండే అభ్యాసులకి ప్లస్ విలేజెస్ నుంచి వచ్చిన అభ్యాసులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక రకంగా ఈరోజు ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అని అనుకోవచ్చు. మెడిటేషన్ మీద ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా ఆర్గనైజ్ చేయబడింది. ఇప్పటికే 1200 మంది ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయినారు. మా జోనల్ కోఆర్డినేటర్తో పాటుగా ఏరియా కోఆర్డినేటరు అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగదీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆశ్రమం గుంటూరు జిల్లా కొలకలూరు జోనల్ ఆశ్రమం అంటారు. ఇది దాదాపుగా 15 సంవత్సరాల నాడు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 350 మంది అభ్యాసులు స్థలాలు కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది కట్టారు. ఈ ఆశ్రమంలో చాలా స్పిరిచువల్ ఎనర్జీ ఉన్న ప్లేస్ ఇది. దాని అందుకొని మా మాస్టర్ గారు అప్పట్లో చార్జీ మాస్టర్ గారు దీని నుంచి స్థలాన్ని ఇక్కడ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ గారు దీన్ని ఒకసారి శ్రద్ధగా ఇక్కడికి విజిట్ చేశారు. ఇది చాలా విలువైన ప్లేసు, ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి చాలా ఉన్నదని చెప్పి కూడా సార్ చెప్పి ఉన్నారు. అందుకే ఇక్కడ ఈ 2 జిల్లాల నుంచి కూడా దాదాపుగా 14-15 మంది అభ్యాసులు, సాధన చేసే అభ్యాసులందరినీ గ్యాదర్ చేశారు. దీనికి చాలామంది వాలంటీర్లు, మా జర్సీ గారు, రామకోటేశ్వరరావు గారు, తెనాలి నుంచి అభ్యాసులు, గుంటూరు నుంచి కూడా వాలంటీర్లు వచ్చి కూడా వారం రోజుల నుంచి కష్టపడి ఈ వాతావరణాన్ని శుభ్రం చేశారు ఇక్కడ ఆశ్రమాన్ని. దీనికి ఒక రోడ్డు కూడా మన మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు శాంక్షన్ చేశారు. దాని సంతోషం. అలానే ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం కూడా ఒకసారి జరుపుకుంటాము. 7 నుంచి ప్రారంభించాము. ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు ఒకసారి కానీ 2 సార్లు కానీ జరిగి ఈ ఏరియాని అంతా కూడా స్పిరిచువల్ వాతావరణంగా ధ్యానం. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ధ్యానం, హృదయమే ధ్యానం, రామచంద్ర మిషన్ కాన్సెప్టు. అలా ఎక్కువ మందిని అభ్యాసం ధ్యానం చేసుకుంటే వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్య స్థితి బాగుంటుందని. మనిషి యొక్క జీవన విధానంలో 90% రోగాలు మానసిక స్థితి మీద వస్తాయి. దాని యొక్క ముందు ఏంటంటే మనసుకు అదుపులో ఉండాలంటే ధ్యానం ద్వారా సాధ్యపడుతుంది. అందుకని దీన్ని ఇక్కడి నుంచి ధ్యానం సాధన చేసి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని, ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడానికి ఇది మా ఆశ్రమం ఒక మెట్టుగా భావించి మేమందరం కూడా వర్క్ చేస్తాం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సర్వసభ్య సమావేశం కార్తీక వన సమరాధనను సంఘ భవనంలో నిర్వహించారు. గత ఏడాదిలో సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తులో చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రకటించారు. పట్టణ రంగస్థల కళాకారుల స్థాయిని పెంచేలా సంఘం పనిచేయాలన్నదే తమ ఆశయమని ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా అన్నారు. కళాకారుల స్వాభిమానం కోల్పోయేలా చేయరాదని, ఏ కార్యక్రమమైనా సంఘం నిర్వహణతోనే జరగాలని, ఎవరిని చేయి చాచకుండా బాధ్యతగా పనిచేయడమే కమిటీ బాధ్యతగా తెలిపారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక బీసీ కాలనీలో సంఘ భవనంలో నిర్వహించారు. సంఘ సభ్యులకు నూతనంగా ఐడి కార్డును పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి అధ్యక్షత వహించారు. సాయి మాధవ్ మాట్లాడారు.
కళాకారుల కుటుంబంలో ఏ ఆడపిల్లకైనా వివాహం జరిగితే సంఘం తరపున 10,000ను ఆడబిడ్డ కట్నంగా ఇస్తుందని, కళాకారుడు ఎవరు చనిపోయిన అంత్యక్రియలకు 3,000 ఇస్తామని ప్రకటించారు. హరికథ భాగవత అరణి విద్యావతి సంఘానికి 5,116 విరాళం ప్రకటిస్తూ కళాకారుల అంత్యక్రియల ఖర్చు కింద సంఘం ఇస్తున్న 3,000కు తోడుగా తాను మరో 2,000 ఇస్తామని వెల్లడించారు. కొలకలూరు కళాకారుడు వెంకటేశ్వర్లు తాను ఆడబిడ్డ కట్నానికి అంత్యక్రియల ఖర్చులకు 1,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకారం ఆడబిడ్డ కట్నంగా 11,000, అంతిమ సంస్కరణల ఖర్చు 6,000 చొప్పున సమకూరుతాయని వివరించారు. సంఘం తరపున కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీతో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సాయి మాధవ్ తెలిపారు. సంఘ భవనాన్ని సుందరీకరణ చేపట్టాలనేది మరో ప్రణాళికగా వివరించారు. గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కోటేశ్వరరావు 5,000 విరాళాన్ని సంఘానికి అందించారు. ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టగా కోశాధికారి మెరిగ రామలింగేశ్వరరావు జమ ఖర్చులను తెలిపారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి మధుకర్ మాట్లాడారు. అనంతరం కళాకారుల కార్తీక వన సమారాధన జరిగింది. ఇందులో మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా, ఎలాంటి సందేహాలు కానివ్వండి, సూచనలు కానీ, సలహాలు కానివ్వండి, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఈ పని చేయొచ్చు కదా, ఈ పని చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా మీరు మనస్ఫూర్తిగా సంఘంతో షేర్ చేసుకోండి. ఇక్కడ ప్రెసిడెంట్ అని, ప్రధాన కార్యదర్శి అని, కోశాధికారి అని, ఇవన్నీ కూడా బాధ్యతలు మాత్రమే, పదవులు కాదు. ఇవన్నీ కూడా బాధ్యతలు. సంఘానికి సేవ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలను నిర్వర్తించేటువంటి స్థానం అంతే. సో వాటన్నింటిలో మీకు కూడా భాగం ఉంది, భాగస్వామ్యం. ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది, హక్కు ఉంది, అర్హత ఉంది. ఆ హక్కు, అర్హత, బాధ్యత కోసమే కళాకారులు కాని వాళ్ళని పక్కన పెట్టి, రంగస్థలానికి సంబంధం లేని వాళ్ళని పక్కన పెట్టి, కేవలం రంగస్థల కళాకారులు, అది కూడా తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రంగస్థల కళాకారులకి మాత్రమే సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. కారణం ఏమిటంటే కాలం పట్టుకుని అడగాల్సిన అర్హత ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు కాదు. కాలం పట్టుకుని అడగాల్సినటువంటి అర్హత, హక్కు ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదు. కాబట్టే ఆ హక్కు ఎవరికి ఉన్నారో వాడికి మాత్రమే సభ్యత్వాన్ని ఇచ్చి ఎవరికి ఏం చేయాలన్నా కూడా దిక్కుతోచని పరిస్థితి. ఎందుకంటే మన సంఘానికి డబ్బులు లేవు. అటువంటి స్థితిలో మనం నిజమైన కళాకారులను మాత్రమే మనం చేర్చుకొని కళాకారులు కాని వాళ్ళని, ఎందుకంటే నాకు తెలుసు కళాకారులు కావాలన్నటువంటి వాళ్ళ సమోసాలమ్మలు, బజ్జీలమ్మలు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ చేరారు, వాళ్ళని చేర్పించారు గతంలో. అయితే అందువలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక నిజమైన కళాకారుడికి గవర్నమెంట్ నుండి ఏదైనా ఒక లబ్ధి పొందాలంటే ఇప్పుడు కానోడు అయినోడు అందరూ అప్లై చేసుకుంటున్నారు. నిజమైన కళాకారునికి రావడం లేదు, కానోడికి వస్తుంది. నాకు ఉదాహరణ ఏంటంటే గుమ్మడి విమల కుమార్ గారు నాకు ఉదాహరణ. ఆమెతో పాటు ఓలేటి సుబ్బులని ఒక ఆమె వచ్చేది, ఒక 2-3 నాటకాలకు వెళ్ళింది వెనకబడి. పెన్షన్కి ఆమె అప్లై చేసింది, ఈమె అప్లై చేసింది. ఇంత ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నాను. చేస్తే ఆమె పెన్షన్ శాంక్షన్ అయింది, ఈమె కాదు. ఛానల్ కాలేదు, పెన్షన్ లేదు ఆమెకు. మాకు అప్పుడు అనిపించింది ఇదేంటి ఈ గందరగోళం అని చెప్పి ఈ సంఘాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మేమందరం ఖచ్చితంగా అనుకొని ఈ సంఘానికి సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడ మేమే పదవులు ఇవన్నీ మాకేమంత ఇది కాదు, సేవా దృక్పథంతో మేము పనిచేస్తున్నాం. అయితే మేము ఈ సంఘానికి వచ్చినప్పుడు ఆ పాత సంఘం నుండి గరికపాటి సుబ్బారావు గారు మాకు ఒరిజినల్గా అచ్చమైన కళాకారులు చూస్తున్నాను ఈరోజు. దానికి ముఖ్య కారణం మన సాయి చేసినటువంటి పని చాలా గొప్పది. అసలు నిజమైన కళాకారులే సంఘంలో చేర్చుకోవడం అనేటువంటిది గొప్ప విశేషం. మరి అలాగే ఒకనొకప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సాయి నాకు వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. మా టైంలో మేము బాగానే చేసాం. ఎందుకంటే మినిట్స్ బుక్ అని, అకౌంట్ అని, దాని సంఘ రిజిస్ట్రేషన్ కూడా ఉన్నప్పుడు దాదాపుగా ఆ టైంలో బాగానే చేసాము. ఆ తర్వాత మనకి ఏమైపోయిందో తెలుగు సంఘం మనకి ఈనాడు వచ్చిన సంఘాన్ని వాళ్ళు చూస్తున్నాను నేను. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే మరి సాయి చెప్పినట్లుగా భవిష్యత్తులో కూడా అందరూ కళాకారులే ఉంటేనే, కళాకారుల సంఘంలో కళాకారులు ఉంటేనే ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుంది. మరి ఇతర అవకాశాలు చాలా మంది ఇటువంటి చెప్పకుండాటువంటి వ్యక్తులు కూడా ఆ సంగతి మనకు అనవసరం. ఇటువంటి వాళ్ళు చేరారో సంఘంలో, ఇటువంటి వాళ్ళు చేర్పించారో మరి వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి అనవసరం. మరి భవిష్యత్తులో
మరి కార్తీక వన సమ్మేళనం కూడా జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందో దాదాపుగా ఇదే మొదటిసారి మా టైంలో చేశాము. తర్వాత ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ ఒకసారి చేశాము. మరి ఇదే మొదటిసారి. తప్పనిసరిగా సంఘానికి మంచి రోజులు వచ్చినాయి అనుకుంటున్నాను. సంఘం ఇంకా దినదినాభివృద్ధి కాస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. తప్పనిసరిగా మరి సాయి ఆయనకు సహకారం పూర్తిగా సంఘానికి ఉండాలని చెప్పేసి పవిత్ర కార్తీక మాసం సందర్భంగా స్థానిక రజకపేటలోని శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్ని ఆచరించారు. పట్టణ రజకపేటలోని శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఆదివారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. 16 మంది దంపతులు వ్రతాన్ని ఆచరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ బాధ్యులు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి ఈ వివరాలు తెలిపారు. శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో గత పునఃప్రారంభించిన దగ్గర నుంచి ఈ రామాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. అందుకు విచ్చేసి వ్రతాలు సంకల్పాలు అన్నీ నెరవేర్చుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే తెనాలి పట్టణ ప్రజలు కానీ అందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ప్రశాంతంగా ఉండాలని వాళ్ళందరినీ ఆశిస్తున్నాను. రజక విద్యాసేవ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మేడం గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు శ్రీ సీతారాముల వారి సన్నిధిలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి 16 మంది జంటలు హాజరైనారు. 500 మందికి భోజనాలు, వివిధ సేవా కార్యక్రమాలు మేడం గారు ఇప్పుడు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మేడం గారు చాలా ఎంతో కష్టపడి ఈ తెనాల్లో మంచి పేరు వచ్చే విధంగా కౌన్సిలర్గా ఉండి చేస్తున్నందుకు యువత నడవడికను తీర్చిదిద్దడంలో గ్రంథాలయ పాత్ర ముఖ్యమైనదని తెనాలి 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన పాల్గొని విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. పట్టణ కొత్తపేటలోని మహిళల బాలల గ్రంథాలయంలో జరుగుతున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 3వ రోజైన ఆదివారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు పాల్గొన్నారు. ముందుగా గ్రంథాలయ ఉద్యమ పితామహులు అయ్యంకి వెంకటరమణ, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, ఏఎస్ఎన్ రంగనాథన్, పాతూరు నాగభూషణం చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానం కలిగి ఉండి విజ్ఞానవంతులుగా తయారవ్వాలని ఆయన విద్యార్థులను ఉద్దేశించి సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలు ప్రతి ఒక్కరూ తప్పక చదవాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు 35 మందికి సభ్యత్వ రసీదులు అందించారు. మంచి చెడ్ల మధ్య వ్యత్యాసాన్ని, మిత్రుడు వంటి పుస్తకాలు నిరుపుతాయని గ్రంథాలయ అభివృద్ధి కార్యదర్శి స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు ఎస్ సాయి లక్కరాజు తెలిపారు. ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌలు, టీవీఎన్ మల్లేశ్వరరావు, సిహెచ్ శ్రీదేవి, వి నాగేంద్ర, హరికిషన్ పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత పర్యవేక్షించారు. మహాత్మా గాంధీ గారు వేటపాలెం లైబ్రరీని విజిట్ చేసినప్పుడు చేతి కర్ర ఉంటుంది కదా, అది విరిగిపోతే ఇప్పటికి కూడా అక్కడ వేటపాలెం గ్రంథాలయంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథాలయాల్లో వేటపాలెం గ్రంథాలయం కూడా చాలా ప్రముఖమైనది, సారస్వత నికేతన్ అని. ఆ గ్రంథాలయంలో ఎవరైతే రోజువారీ 1 గంట 2 గంటలు స్పెండ్ చేశారో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ గ్రంథాలయంలో చదువుకొనే నేను కూడా ఒక అధికారిగా మీ ముందు మాట్లాడేటువంటి అదేవిధంగా మా ఓన్ బ్రదర్ ఇక్కడ ఏడిఎఫ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మా పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్లో ఆయిల్ దొంగతనం చేయటం, చిన్న మోటార్ సైకిల్ దొంగతనం చేయటం, ఓకేనా, పెద్ద దొంగతనాలు కూడా చేయటం, పట్టుబట్టం మా దగ్గర రావడం. అదేవిధంగా గాంజాకి అలవాటు పట్టడం, ఆల్కహాల్కి అలవాటు పట్టడం, తల్లిదండ్రులను వేదనకు గురి చేయటం, ఇలాంటి వయసు ఉన్న 14 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. మీరు కూడా 14 ఏళ్ల పిల్లలై ఉంటారు. మీరు ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నారో మిమ్మల్ని అందరినీ అసెస్ చేయొచ్చు. మీరు భావి భారతానికి కావాల్సినటువంటి యువత తయారవుతున్నారు అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా నేను ప్రస్తావించవచ్చు. ఆదివారం పూట మీరు అందరూ ఇక్కడ ఉన్నారంటేనే, మీరు రెగ్యులర్గా లైబ్రరీకి వస్తేనే మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించుంటారు మేడం గారు, అవునా? ఇప్పుడు 2 అంశాలు ఏంటంటే, బాగా చదువుకున్న వాళ్ళకి చక్కనటువంటి భవిష్యత్తు ఉంది, చెడిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కనైన రాజమార్గం ఉంది. ఒక్క పనికిమాల ఫ్రెండ్ నీ పక్కన ఉన్నాడంటే నీ జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాడు. టాప్ స్కోరర్స్, ర్యాంక్ స్టూడెంట్స్ కూడా క్రిమినల్స్గా మా దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. యావరేజ్ స్టూడెంట్ కూడా అట్లానే ఒక క్రమబద్ధంగా చదువుకొని మంచి అధికారైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే మంచి స్నేహితుడు ఉంటే మంచి దిశానిర్దేశం చేస్తాడు. స్నేహితులతో ఎవరితో పని లేకపోతే మంచి పుస్తకాలు ఇప్పటి నుంచే చదువుకుంటామంటే
పెద్దవారి జీవితకాలం కానీ లేదా ఏదైనా సైన్స్ ప్రకారం కూడా ఏదైనా డిఫరెన్స్ కోసం కూడా అన్ని పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పుస్తకాలను చదువుతూ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. మీ తల్లిదండ్రులు కూడా పేరు ప్రఖ్యాతులు గడిస్తారని కోరుకుంటున్నాం. ఈ అవకాశం జగ్గడిగుంటపాలెంలో పంచమండప పెద్ద మెట్ల మహాపడి పూజ వైభవంగా జరిగింది. అట్టహాసంగా భక్తిపూర్వకంగా జరిగిన ఈ పూజలో ప్రముఖ సినీ నటుడు సుమన్ ఈ వేడుకల్లో మరో ఆకర్షణగా నిలిచారు. రూరల్ మండల గ్రామం జగ్గడిగుంటపాలెం గౌడ కాలనీ కేంద్రీయ విద్యాలయం దగ్గర శనివారం రాత్రి పంచమండప పెద్ద మెట్ల మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు సోదరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 18 విశేష ద్రవ్యాలతో కూడిన కలశాలతో హరిహర పుత్రుడికి అభిషేకాలు చేశారు. ప్రముఖ సినీ నటుడు సుమన్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అతిథులుగా హాజరయ్యారు. జగ్గడిగుంటపాలెం సర్పంచ్ కుంభం బాలాజీ పాల్గొన్నారు. దుర్బా హరిబాబు గురుస్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డప్పు శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో భజన, అబ్బు అమ్మవారు నృత్య ప్రదర్శన అద్భుతంగా సాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు, మాలదారులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి అద్భుత స్పందన లభిస్తుంది. ఎక్కడ శిబిరం ఏర్పాటు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకం చేస్తున్నారు. ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన హయాంలో ఒక మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు దారదత్తం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. స్థానిక 37వ వార్డులో గల రజక చెరువు సెంటర్లోని ఐలమ్మ పార్కులో శనివారం రాత్రి మల్లెబోయిన రాము మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో శివకుమార్ పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుండి అనుమతులు సాధించినట్టు తెలిపారు. వీటిలో 7 నిర్మాణం పూర్తిగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. అలాంటి వాటిని ప్రైవేట్కి ఇవ్వడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్న తీరు ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూణె నాగేశ్వరరావు, కర్ణాటక శ్రీనివాసరావు, ఆవులమంద శాండి, ఉయ్యూరు సంజీవరెడ్డి, బద్దికం గోపిరెడ్డి, దొడ్డక సాంబశివరావు, బలిజేపల్లి సుధాకర్, మల్లెబోయిన బాజీ, మునిపల్లి వంశీ, పవన్, గోపిరెడ్డి, గోడ బాజీ పాల్గొన్నారు. 37వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు రజక చెరువు పార్కులో ఏర్పాటు చేయబడింది. ఈరోజు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు రజక చెరువు 37వ వార్డులో ఈ పార్కులో నిర్వహించడం జరిగింది. ప్రజల స్పందన చాలా అమోఘంగా ఉంది. ఇంకా ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని సుమారు ఈ వార్డులో 3000 దాకా చేపిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దానిలో ముఖ్యమైనది పేదలకి అందుబాటులో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలని అనుమతులు తీసుకొచ్చి దాని నిర్మాణాన్ని చేపట్టారు. దాన్ని ప్రైవేటీకరణ చేయటం ఎంతవరకు సమంజసం? దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా 37వ వార్డులో మేము సంతకాల సేకరణ చేస్తూ ప్రజలు చాలా పవిత్ర కార్తీక మాసంలో కులమతాలకు అతీతంగా అన్న సంతర్పణ జరగడం హర్షణీయమని 3 టౌన్ సీఐ సాంబశివరావు, టీడీపీ నాయకులు రవి కృష్ణమోహన్ అన్నారు. బాలేజీరావుపేటలో జరిగిన అన్న వితరణ సేవలో వారు పాల్గొన్నారు.
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపాన బాలజీరావుపేటలో గల శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చెరుకూరి రమేష్ బాబు మిత్ర బృందం ఆదివారం అన్న సంతర్పణ నిర్వహించింది. ముఖ్య అతిథులుగా 3 టౌన్ సీఐ సాంబశివరావు, టీడీపీ నాయకుడు రావి కృష్ణమోహన్ హాజరై అన్నదాన సేవను ప్రారంభించారు. సిద్ధి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. రమేష్ బాబు సేవల్ని అభినందించారు. మాలధారులైన స్వాములు సైతం ఈ అన్నదానంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద గత 12 ఏళ్లుగా కార్తీక మాసంలో అన్నదాన సేవను చేస్తున్నట్లు రమేష్ బాబు తెలిపారు. సహకరిస్తున్న మిత్రులు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ అర్చకులు సమాధి మల్లికార్జునరావు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మోబా పున్నయ్య, లక్ష్మీనారాయణ, గురుస్వామి, చిలక మేస్త్రి, దొండపాటి కోటేశ్వరరావు స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక వన సమారాధనలో భాగంగా ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి అతి కొద్ది దూరంలో వేయించేసినటువంటి సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వద్ద జరిగేటువంటి కార్తీక వన సమారాధనలో పోలీసు బందోబస్తుగా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మాకు కూడా ఇప్పించే విధంగా మాకు ఆహ్వానాన్ని ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి స్వాములకు, ఈ గుడి మేనేజ్మెంట్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఈ దారినపోయే దాదాపు 3000 మందికి గత 12 సంవత్సరాలుగా అన్నదానం చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు కుల సమారాధనలు జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి ప్రసాదం స్వీకరించేటువంటి అదృష్టాన్ని కల్పించినందుకు కమిటీ వారిని అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, తెనాలి పట్టణంలో బాలాజీరావుపేటలో వేయించేసినటువంటి శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస పర్వదినం సందర్భంగా అన్న సమారాధన జరుగుతోంది. దీనికి ముఖ్యంగా చెరుకూరి రమేష్ బాబు గారు మిత్రమండలి సహాయ సహకారాలతో, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో గత 12 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి రావి చిన్ని గారు, సిఐ గారు, పెద్దలు కోటేశ్వరరావు గారు, మోబా పున్నయ్య గారు, చాలా ధనశేఖర్ గారు, చిలక మేస్త్రి గారు, ఈ దేవస్థానం పెద్దలు, అర్చకులు, ఈ అందరి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్యంగా మాసం సందర్భంగా 4వ ఆదివారం సందర్భంగా గత 12 సంవత్సరాల నుంచి మరియు స్వాములకు, భక్తులకు అందరికీ అన్నదాన కార్యక్రమం 3000 మంది పైనే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ కార్యక్రమము చెరుకూరి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు రావి చిన్ని గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తుల సహాయ సహకారాలు అందించి మరియు గత 12 సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా జరుగుతున్నది. మరియు ఈ గుడి పూజారి గారు రోజు నిత్యం రంగరంగ వైభవంగా నిత్య కళ్యాణంలాగా స్వామివారిని అలంకరిస్తాడు. వైకుంఠపురం దేవస్థానంలో సామూహిక శ్రీరామ సహిత శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు వైభవంగా జరిగాయి. పాల్గొన్న దంపతులు అతిథులకు ఉచిత అన్నప్రసాదాన్ని దేవస్థానం సమకూర్చింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో సామూహిక శ్రీరామ సహిత సత్యదేవ వ్రత మహోత్సవాలను 4వ ఆదివారం భక్తిపూర్వకంగా జరిపారు. ఉదయం నుండి జరిగిన వ్రతాల్లో 235 మంది దంపతులు పాల్గొన్నారు. ఆలయ సహాయక కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి అనుపమ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు నేతృత్వంలో దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజ సామగ్రిని సమకూర్చారు. ఆలయ అర్చకులు భక్తులతో వ్రతాలను శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారికి ఉదయం నుండి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతిపాత్రమైందని, ఈ మాసంలో శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరిపించుకోవడం ఎంతో శుభప్రదమని ఈవోవి అనుపమ తెలిపారు. కార్తీక మాసంలో 4 ఆదివారాల్లో కలిపి మొత్తం 650 మంది దంపతులు వ్రతాన్ని ఆచరించినట్లు వివరించారు. భక్తులు వారి తరపున వచ్చిన అతిథులకు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థాన అర్చకులు, ఆఫీస్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం
ఈరోజు కార్తీక మాసం 4వ ఆదివారం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు 250 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొని ఉన్నారు. వారికి కావాల్సిన పూజా సామాగ్రి మరియు రూపులు, తర్వాత ఉత్తరీయం, మిగిలినవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందండి దేవస్థానం తరపున. సామూహిక వ్రతాల అనంతరము అన్నదానం నిమిత్తం అన్నప్రసాద వితరణ మరియు ప్రసాదాల వితరణ కార్యక్రమం కూడా జరుగును. ఈరోజు కార్తీక మాసం 4వ ఆదివారం సందర్భంగా భక్తులు కూడా విపరీతంగా స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. వారికి కావాల్సిన మంచినీటి సదుపాయము, తదనంతరము అన్నదాన ప్రసాద వితరణలో భాగంగా దాదాపు 2000 మందికి భోజనం అన్నదానం ఏర్పాట్లు చేయడం జరిగిందండి. దీనికి గాను మన అర్చక స్వాములు మరియు దేవస్థాన సిబ్బంది అందరి సహకారంతో, వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఎదురెదురుగా వస్తున్న బైక్లు ఢీకొని 2 తీవ్ర గాయాల పాలైన ఘటన పట్టణ బుర్రిపాలెం రోడ్లో సంభవించింది. స్థానిక బుర్రిపాలెం రోడ్లో ఒక బైక్ షోరూం ఎదుట ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 మోటార్ బైక్లు పరస్పరం ఢీకొట్టడంతో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఏపీ 40L 9592 బైక్పై వస్తున్న గురవయ్య కాలనీకి చెందిన 18 ఏళ్ల యువకుడు చైతన్య, స్థానిక శివాజీ చౌక్లోని మసీదులో మౌజన్గా పనిచేస్తున్న అసలామా ఖాన్లు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాల నివారణకు అక్కడ స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని స్థానికులు కోరారు. ఈ అబ్బాయి ఇటు నుంచి వస్తున్నాడు, అటు ఎదురెదురు కొట్టుకున్నాడు, కింద పడ్డారు. ముక్కులోంచి చెవులోంచి బాగా రక్తం కారింది. లేపాను, సీరియస్ ఆయన, పెద్ద ఆయన మౌజన్, అస్లాం ఆయన పేరు, పెద్ద మనుషులు మౌజన్. నేను ఫోన్ చేసే వాళ్ళ అబ్బాయికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఏం మరి వాళ్ళ అబ్బాయి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాము, వేపిస్తామన్నారు, ఎవరు వేయించాల. మా అల్లుడు, మా అన్నయ్య వాళ్ళ అల్లుడు వస్తుంటే బండి స్కూటీ గుద్దేశారు, తుక్కు అయింది. కంప్లైంట్ చేసినా కానీ ఎవరింతవరకు పట్టించుకోవాలి. స్పీడ్ బ్రేకర్లోకి చివరి మళ్ళీ ఓపెన్ ఉండాలి, ఇటు అటే చివరి ఉండాలి. మొత్తం అక్కడి నుంచి అక్కడి దాకా స్పీడ్ బ్రేకర్ కాదు, ఒక గజం వదలాలి. ఇటోళ్ళు ఇటు వెళ్ళిపోతారు, అటోళ్ళు అటు వెళ్ళిపోతారు. మధ్యలో స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కకుండా సైడ్కి వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు అటు సైడ్ గుండా వచ్చి వెళ్ళిపోతారు. మొత్తం స్పీడ్ బ్రేకర్ ఉండకూడదు, ఒక గజం విడిగా ఉండాలి. విడిగా ఉంటే ఇటువైపుకి వచ్చేస్తారు, అటు విడిగా ఉందనుకో అటువైపుకి వెళ్ళిపోతారు. అలా ఉండాలండి. ఏం జరిగిందో నాకు తెలియదు, నేను వచ్చేసరికి తీసుకెళ్ళిపోయారు. అయిపోయింది, యాక్సిడెంట్ జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెనాలిలో కొనసాగుతున్న వైసీపీ సంతకాల సేకరణ. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అందుకే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. టౌన్ చర్చి పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్. తెనాలిలో కార్తీక వన సమారాధన సందడి. వేర్వేరు ప్రదేశాల్లో వివిధ సామాజిక వర్గాల కార్తీక వన సమారాధన. వేలాదిగా పాల్గొన్న సంఘీయులు. జగ్గడిగుంటపాలెంలో వైభవంగా పంచమండప పెద్దమేట్ల మహాపడి పూజ. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు సుమన్. తెనాలిలో ఎదురెదురుగా వస్తున్న 2 బైక్లడి 2కి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.